ఆర్థికంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి దివాళా తీసినట్లుగా ఖాళీ కుండను ఊడ్చేసి ఆర్థిక పరిస్థితిని అప్పచెప్పింది. ఒక వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని మాకు అప్పచెప్పారు. అంటే ఇటువంటి స్థితిలో ఆ నిర్వాసితులకు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా 900 కోట్ల రూపాయలు కూడా ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు అంచెలంచెలుగా విడుదల చేద్దామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 80 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనం అప్లోడ్ ఏదైతే చేస్తున్నామో అది కూడా ఈ ఏప్రిల్ నెలలో రిలీజ్ చేసి ఆ నిర్వాసితులకు కూడా న్యాయం అనేది ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఏదైతే ఇంకా కాలనీలు కానీ ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడే రోడ్డు డైవర్షన్ రోడ్డు కానీ ఈ పనులు కూడా స్పీడప్ చేసుకుంటూ ముందుకెళ్తూ అంటే ఈవేళ మీరే చూస్తున్నారు ఈ వెల్లిగొండ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి టన్నెల్ 1 టన్నెల్ 2 బెంచింగ్ అండ్ లైనింగ్ పనుల దగ్గర నుంచి ఆ టన్నెల్ 2లో చిక్కుకుని వివాదాల్లో ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గర నుండి ఫీడర్ కెనాలు ఈ యొక్క సిసి వాల్ లైనింగ్ పనులు చేయవలసినటువంటి పరిస్థితి నుండి నల్లమలై సాగర్ రిజర్వాయర్లో ఎవరైతే నిర్వాసితులకు 900 కోట్ల రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉండి ఈ యొక్క ఏదైతే నల్లమలై సాగర్ సంబంధించినటువంటి రెగ్యులేటర్ పనులు ఇంకా పూర్తి చేయవలసి ఉండి అంటే ఇన్ని పనులు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే మేము గత 21 నెలల నుంచి అగమేఘాల మీద వారం రివ్యూ చేస్తూ గత ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ కూడా సాగిస్తూ మరి బిల్లులు కూడా దగ్గర నాకు తెలుసుండే ఇప్పటికే 1200-1400 కోట్ల రూపాయలు ఈ యొక్క 20 నెలల్లోనే మేము వెలుగొండకి చెల్లించినటువంటి పరిస్థితి. ఇంకొక 2400 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించవలసినటువంటి పరిస్థితి.